మన వాళ్ళు దీనన్నా తేలిగ్గా తీసేయాలనుకున్నప్పుడు, ఏదన్నా వాల్యూ లేని దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు తొక్కలోది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ తొక్కలో కూడా బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు తొక్క. దీంతో ఇటు అందాన్ని, అటు ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఎంతో అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇకపైన ఈ అరటిపండుని తిన్న తర్వాత ఆ తొక్కని పారేయకండి. ఎందుకంటే దాంట్లో బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. అరటిపండుని తినగానే సహజంగానే చాలామంది ఆ తొక్కని పడేస్తూ ఉంటారు. అరటిపండుని తినటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తొక్కలో కూడా అన్ని ప్రయోజనాలు ఉంటాయి. అంటే కేవలం పండు మాత్రమే కాదు, తొక్క కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. హెల్త్ పరంగా, అలాగే బ్యూటీ పరంగా. అరటిపండు తొక్కని ఆరోగ్యపరంగా అనేక విధాలుగా వాడుకోవచ్చు. కాబట్టి అరటి తొక్కని పారేయకండి. అరటి తొక్క వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది వరుసగా తెలుసుకుందాం. నిజానికి అరటిపండు తొక్కలో పోషకాలు ఉంటాయి. అందుకే ఒకవేళ పీల్ చేసి తినాలనుకున్నప్పుడు కొంచెం అరటిపండు లోపల వైపు ఉండేటటువంటి ఆ పీల్ని కూడా మీరు తినగలగాలి. అప్పుడు ఆ ఫైబర్ లాగా ఉండేటటువంటి ఆ పీల్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, అలాగే యాంటాక్సిడెంట్లు, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అరటిపండు తొక్కని ఉపయోగించి ఫేస్ ప్యాకులు తయారు చేసుకోవచ్చు, చర్మాన్ని కాపాడుకోవచ్చు, జుట్టుని కూడా కాపాడుకోవచ్చు. దీంతో ముఖానికి తేమ లభిస్తుంది, చర్మం నరీష్ అవుతుంది, ముఖం అందంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అరటిపండు తొక్కని మీరు రకరకాలుగా వాడచ్చు. అంటే దీన్ని నేరుగా ముఖానికి రుద్దొచ్చు. ఇలా చేయటం వల్ల చర్మంపై ఉండేటువంటి మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే దురద, ఎరుపుదనం నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. అంతేనా, దీంతో ఇంకా బోల్డన్ని ఉపయోగాలు. మెయిన్గా చర్మం యవ్వనంగా ఉంటుంది. దీంతో అరటిపండు తొక్కలో అనేక అంశాలు ఉంటాయనుకున్నాం కదా. ముఖ్యంగా ఇలాంటి అంశాలలో టానిన్స్ ముఖ్యమైనవి. అలాగే ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటిపండు తొక్కని ముఖం మీద మీరు అప్లై చేసి రుద్దటం వల్ల దాంట్లో ఉండేటటువంటి ఫైటో కెమికల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగేటటువంటి నష్టం నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ అరటిపండు తొక్కలో ఉండేటటువంటి పాలిఫినాల్స్, కెరటనాయిడ్స్ ఇవన్నీ కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. దీంతో ఈ చర్మం ఎప్పుడు కూడా కాంతివంతంగా మీకు కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అరటిపండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటాక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి అరటిపండు తొక్కని చర్మం పైన రుద్దితే ఈ డ్రై స్కిన్ సమస్యలు అంటే సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి సమస్యల్లో కూడా బోల్డ్ అంతా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అమేజింగ్ విషయం ఒకటి ఉంది. ఇది పురుగులు కుట్టిన చోట, గాయాలైన చోట, ఎండ వల్ల చర్మం కందిన చోట అరటిపండు తొక్కను రుద్దారనుకోండి, బోల్డ్ అంతా రిలీఫ్ లభిస్తుంది. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకవేళ ఏదన్నా అక్కడ ఎరుపుదనం, రెడ్నెస్ ఇలాంటివి ఉంటే అప్పుడు ఈ అరటిపండుని తొక్కను రుద్దితే ఇన్ఫెక్షన్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఇది అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఇటు దంతాలకి, అటు చర్మానికి, ఇటు తలకి అంటే జుట్టుకి, ఇలాగ అనేక రీతుల్లో దీన్ని వాడుకోవచ్చు. అరటిపండు తొక్కని హెయిర్ ప్యాక్ లాగా మీరు ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి, కాంతివంతంగా మారతాయి. అరటిపండు తొక్కని జుట్టుకి నేరుగా మీరు రుద్దొచ్చు. తర్వాత దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 15 నుంచి 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాల్సి ఉంటుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇక అరటిపండు తొక్కని దంతాలపైన నేరుగా రుద్దటం వల్ల దంతాలపైన ఉండేటటువంటి గార కానీ, లేకపోతే రఫ్నెస్ కానీ ఇలాంటివి తగ్గుతాయి. నోట్లో ఉండేటటువంటి ఆ బ్యాక్టీరియా కూడా దీంతో తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ళు దీంతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. అరటిపండు తొక్కని ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఉంచి తర్వాత దాన్ని మీరు నుదుటిపైన పట్టీలాగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అదే రకంగా అరటిపండు తొక్కల్ని మీరు సేంద్రియ ఎరువులా కూడా వాడచ్చు. దీంతో మీ ఇంట్లో ఉండేటువంటి ఆ పెరట్లో ఉండేటువంటి మొక్కలకి దీన్ని మీరు ఎరువులాగా వాడితే అది కుళ్ళిన తర్వాత దానికి ఒక ఎనర్జీని ఇస్తుంది. అంటే ఒక ఎరువులాగా ఇది పనిచేస్తుంది ఆ మొక్కలకి. అలాగే చక్కటి పువ్వులు పూస్తాయి, బాగా పెరుగుతాయి కూడా.
ఇలాగా ఈ అరటిపండు అనేది అనేక రీతుల్లో ఇటు ఆరోగ్యపరంగా అటు అందం పరంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరు జుడిషియస్గా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో దొరికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.